హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి సత్యసాయిబాబా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నామండి. సో పిల్లలు రెడీ అవుతున్నారు, బ్రేక్ఫాస్ట్ చేసిద్దామని చెప్పేసి బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. సత్యసాయిబాబా టెంపుల్కి వచ్చేసి నేను పాజ్లో అయితే మీకు వీడియోస్ ఫొటోస్ చూపిస్తాను. మ్యాక్సిమం అక్కడ వచ్చేసి ఫోన్ ఎలో లేదని చెప్పేసి అన్నారు. స్టార్టింగ్లోనే ఫోన్ పెట్టేయాలి, లేదంటే ఫోన్ సైలెంట్లో పెట్టేసి వెళ్ళాలని చెప్పేసి. సో నేను అందుకని ఇంకా ఈరోజు సండే కాబట్టి నార్మల్గా టిఫిన్ చేస్తున్నాను చేసి బ్రెడ్ ప్యాకెట్ ఆర్డర్ చేశాను. సో సండే కొంచెం మార్నింగ్ లైట్ ఫుడ్ తీసుకుంటే ఆఫ్టర్నూన్ కొంచెం హెవీగా తీయవచ్చు, పిల్లలు కూడా ఉంటారు కాబట్టి. పిల్లలకి బ్రెడ్ టోస్ట్, మేము బ్రెడ్ ఆమ్లెట్ అని అనుకున్నాం ఇంకా. సో బ్రెడ్ టోస్ట్ తొందరగా అయిపోయింది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో బ్రెడ్ ఆమ్లెట్ హెల్దీ ప్లస్ మనకి కూడా త్వరగా అయిపోతుంది. వేరే టిఫిన్స్ అంటే కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి ఇది పెట్టుకున్నాను. సో పిల్లలు ఉంటారు కాబట్టి నేను వచ్చేసి పీనట్ బటర్, జాము ఇలాంటివన్నీ క్యారీ చేస్తాను. ఎటైనా మనం బయటికి వెళ్ళినా కానీ యూస్ చేసుకోవచ్చు. ప్లెయిన్ బ్రెడ్ ప్యాకెట్ పైన రాసి తినేస్తారు పిల్లలు. సో సత్యసాయిబాబా టెంపుల్ పుట్టపర్తి వెళ్ళొచ్చాము. బట్ మా అపార్ట్మెంట్ దగ్గర వచ్చేసి సత్యసాయిబాబా ఆశ్రమం ఉందండి, చాలా బాగుంటుంది అది. నేను బయట నుంచి చాలాసార్లు బస్సులో వెళ్తూ చూసాను, కానీ ఇక్కడ వెళ్దామంటే కుదరలేదు. సో ఇంకా ఆ రకంగా వెళ్దామని చెప్పేసి పిల్లలకి రెడీ అయిపోయింది. టోస్ట్ వచ్చేసి వాళ్ళకి ఇచ్చేస్తాను, వాళ్ళు ఇంకా తినేస్తారు. పెనం కూడా హీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మేము కూడా బ్రెడ్ ఆమ్లెట్కి వేసేసుకున్నాం ఇంకా. సో నేను వచ్చేసి డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాను. ఎప్పుడు బ్రెడ్ యాక్చువల్లీ ఎగ్స్ కొట్టేసి మొత్తం కలిపేసిన తర్వాత దాంట్లో బ్రెడ్ స్లైస్ ముంచేసి ఫ్రై చేస్తాను. బట్ ఈసారి అలా కాకుండా బ్రెడ్ని ఇలానే పెట్టేసి లైక్ ఈ రకంగా స్ప్రెడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. చాలా బాగుంటుంది, ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. మీలో ఎంతమందికి బ్రెడ్ ఆమ్లెట్ ఇష్టమో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ ప్లస్ మా ఇంట్లో నాకు మా వారికి ఇష్టం. పిల్లలకి వచ్చేసి వాళ్ళకి పీనట్ బటర్, జాము, సాస్ ఇట్లాంటివండి. సో బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఇస్తాను, కానీ చాలా తక్కువ తింటాను. నేను తినిపించేటట్టయితే వాళ్ళు ఇష్టంగా తింటారు. వాళ్ళకి అప్పచెప్తే మాత్రం వాళ్ళు సైడ్ ఎగ్ ఉన్న ప్లేస్లో వదిలేసి బ్రెడ్ మాత్రం తింటారు. సో నేను అయితే కనుక పక్కన కూర్చొని తినిపించినప్పుడు మాత్రం వాళ్ళకి తెలియకుండా టీవీ పెట్టో అలా సంథింగ్ కబుర్లు చెప్తున్నా తినిపించేస్తాను. నెక్స్ట్ మాకు ఇది ఏంటంటే కొంచెం ఈజీగా త్వరగా అయిపోతుంది వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా వెళ్ళి రాగానే లంచ్ చేయొచ్చు. ఇప్పుడు వేరే టిఫిన్స్ పెట్టుకుంటే లేట్ అవుతుంది, ఇదే త్వరగా అయిపోతుందని ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ పెట్టుకున్నాను ఇంకా. ప్లస్ చాలా రోజులైంది ఈ మధ్య చేయక కూడా, ఇంకా దానికని ఇంక ఈరోజు ఎర్లీగా అయిపోతుంది. లైట్ ఫుడ్ కూడా చాలా మంచిది వెయిట్ లాస్ వాళ్ళకి కానీ, లేదంటే ఇంకా మనకి కొంచెం మనకి హెల్తీగా కొంచెం కావాలంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చు మీరు. సో చూసారా నేను ఈ రకంగా బ్రెడ్ ఆమ్లెట్ వేసేసాను ఇంకా. సో ఒక 2 పీసెస్ కలిపి ఒక్కొక్క పర్సన్ తింటే కనుక కొంచెం ఆకలి వేయరు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఇందులో వెజిటేబుల్స్ ఏమైనా కుకుంబర్, టమాటో అలాంటి మధ్యలో పెట్టి కూడా కొంచెం చేసుకోవచ్చు, లేదంటే సన్నగా కట్ చేసైనా ఆమ్లెట్ లాగైనా వేసుకోవచ్చు. నేను వచ్చేసి కొంచెం ఇది 2 వైపులా ఇట్లా అయితే ఇద్దరికీ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ అన్నట్టు ఈ రకంగా ట్రై చేశాను. మీరు మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తుంటే ఎలా ఉందో టేస్ట్ చెప్పండి నాకు. సో ఇప్పటివరకు నెక్స్ట్ మీకు ఎంతమందికి బ్రెడ్ ఆమ్లెట్ ఇష్టము, సో బ్రెడ్ ఆమ్లెట్ మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. పిల్లలకి వచ్చేసి ప్లెయిన్ టోస్ట్ కావాలంటే మళ్ళీ ప్లెయిన్ టోస్ట్ చేస్తున్నాను. సో గీ వేసేసి నేను ఇంట్లో వాళ్ళందరూ బ్రెడ్ ఆమ్లెట్ లాగా వేసేసుకున్నాను, త్వరగా అయిపోతుంది. ప్లస్ కొంచెం మనకి ఎక్కువ కూడా త్వరగా ఆకలి వేయదు. వాళ్ళకి క్రీమీ కావాలంట. క్రీమీ ఏంటంటే నేను వచ్చేసి ఆమ్లెట్ వేసేసి ఆమ్లెట్ పైన ఇది గాలి క్రీమీ మేమైనా అప్లై చేసుకున్నాను. సో చూసాను ఈ రకంగా. సో అప్లై చేసి ఇంకొక టోస్ట్ పీస్ వచ్చేసి సో ఈ రకంగా అప్లై చేస్తాను. అప్పుడు దీనిపైన వచ్చేసి వేసేసి ఒక టోస్ట్ వస్తే ఇలా తినేయచ్చు. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. వీకెండ్స్ కానీ అలా కూడా, లేదంటే ఈవినింగ్ టైం స్నాక్స్ కూడా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. మిల్క్ మిస్టర్స్ ఇవ్వాలంట, సో ఇట్లా ఇష్టంగా తింటారు. క్రీమీగా ఉంటుంది కాబట్టి ఇదిగో వేడి వచ్చింది బాబుకి ఇది. అయిపోయిందా? యు లైక్ ఇట్ మిక్కీ? యు వాంట్ 1 bite? మిక్కీ రింగా రోజెస్ కమ్ ఈట్ ఫాస్ట్. Do me eat fast. చలో తినేస్తే నీళ్ళు పట్టాను. రింగా రోజెస్ కమ్ ఈట్ ఫాస్ట్. Do me eat fast అని చెప్పిస్తాను. మిక్కీయా ఇంకో చేత పట్టుకో, కమాన్.
సో బ్రేక్ఫాస్ట్ పని అయిపోయింది. టక్క 15 మినిట్స్లో స్నానం చేసి రాత్రి అయిపోయింది. మాత్రం స్నానం చేసేసి వచ్చేసి బయలుదేరదామండి. స్టార్ట్ అయిపోయాము, వెళ్తున్నాము. మార్నింగ్ టైం కాబట్టి సండే ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు ఇవాళ. నిన్న మరీ చాలా ట్రాఫిక్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ 5-10 మినిట్స్ పట్టేది కూడా 20 మినిట్స్ ట్రాఫిక్లో ఆగిపోవాల్సి వచ్చింది. కనుక ఫుల్ డ్రెస్ వేసుకోవాలి, శారీ కానీ పంజాబీ డ్రెస్ కానీ, పిల్లలకైతే కనుక ఫుల్ ప్యాంట్ వేసుకొని రావాలి. ఇక్కడ పార్క్ చేస్తామండి. సో ఇక్కడ వెహికల్స్, కార్స్, 2 వీలర్స్ పార్క్ చేసుకోవచ్చు. లోపల ఆశ్రమంలో వాళ్ళకి మాత్రం లోపల పార్క్ చేసుకోవాలి. తర్వాత మొబైల్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి అక్కడ పెట్టారండి బోర్డు. సో మొబైల్స్ మనం ఇక్కడే సైలెంట్లో పెట్టుకుని వెళ్ళిపోవాలి. సో వీడియోస్, ఫోన్స్ కానీ ఎక్కడ ఎలో లేదని చెప్పేసి ముందే చెప్పేశారు. సో ఇది సాయిబాబా టెంపుల్ ఎంట్రన్స్ అండి. సో లోపల గేట్ లోపల నుంచి మొబైల్ వెళ్ళలేదు, బయట మాత్రమే మనం సైలెంట్లో పెట్టేసుకుని వెళ్ళిపోవాలి, సెక్యూరిటీ చెప్తాడు. సో ఈ కాటన్ డ్రెస్ వచ్చేసి నేను వచ్చేసి సౌత్ ఇండియన్ షాప్ చాలా బాగుంది కాటన్ డ్రెస్ వచ్చేసి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.